ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు చలితో వణికించిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ వరకే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మార్చ్, ఏప్రిల్, మే నెలలో మాత్రం బయటకు రావడం కూడా కష్టమే అన్నట్టుగా ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు, చలి కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. ఎండాకాలము ఆల్రెడీ మనకు ప్రారంభమైనట్టుగా ప్రస్తుతం నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు చూస్తే అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే వాస్తవానికి చలికాలం ఇంకా మనకు చలికాలం సంబంధించినటువంటి సీజన్ పూర్తి కాలేదు. దాదాపు మనకు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు కూడా చలికాలమే సీజన్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే చలికాలము ఈ ఎండింగ్ దశలో ఎండాకాలము ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు కనుక చూస్తే మనకు సమ్మర్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సమ్మర్ కూడా మనకు ఎర్లీగానే స్టార్ట్ అయింది. కాబట్టి ఇక అసలైనటువంటి సమ్మర్ సీజన్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈసారి హాఫ్ సెంచరీ దాటే అవకాశం ఉంది. 50 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు చలితో వణికించినటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడైతే క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ వరకే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో మాత్రము బయటకు రావడం కష్టమే అన్నట్టుగా ఎండలు దచ్చికొట్టే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రంతో పాటు ఐఎండీ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. సో ఈ ఏడాది వర్షాలు, చలి కూడా రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. కాబట్టి అదే స్థాయిలో కూడా ఎండలు మండే అవకాశం ఉంది. సో చలికాలం కూడా ఎక్కువగా ఉంది. అంతకుముందు వర్షాకాలం కూడా రికార్డు స్థాయిలో ఎన్నడూ పడని విధంగా భారీ స్థాయిలో కూడా వర్షం పడ్డది. ఎన్నడూ లేని విధంగా తక్కువ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు చలికాలంలో నమోదయ్యాయి. సో దాంతో బహుశా ఎండాకాలం కూడా పోటీ పడుతుంది కావచ్చు. వర్షాకాలంలో వానలు ఎక్కువ పడ్డాయి, చలికాలంలో చలి కూడా విద్యుత్ తక్కువ అన్నట్టు ఎండాకాలం కూడా తన ప్రతాపాన్ని కూడా చూపించాలనుకుంటుంది కావచ్చు. బహుశా అందుకే ఇప్పటి నుంచే రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట కూడా మనకు టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది. సో నైట్ అయితే కూడా సో గత కొద్ది రోజుల వరకు అంటే దాదాపు 3-4 రోజుల వరకు నచ్చినటువంటి ఆ ఫ్యాన్లు మాత్రమే నచ్చాయి. కానీ మెల్లమెల్లగా కూలర్లను కూడా, ఏసీలను కూడా స్టార్ట్ చేసుకునేటువంటి పరిస్థితి నైట్ టైంలో కూడా వస్తుంది. అంటే డే టైంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో పాటు నైట్ టైం టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. సో అంటే బోత్ ఇటు డే నైట్ రెండు అంటే 24 అవర్స్ పాటు కూడా ఎండాకాలము సంబంధించినటువంటి ప్రభావం అయితే మనకు కనిపించే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడే ఎండలు ఇంత భారీగా ముదిరితే రాబోయే రోజుల్లో ఏంటి అనేటువంటి ప్రజలైతే భయపడుతున్నారు. సో ఇప్పుడు ప్రచారం సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు కూడా జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం టైంలో అంటే గత 2 రోజుల క్రితం వరకు డే అంతా ప్రచారం చేసినటువంటి ప్రచార కార్యక్రమాలు వ్యక్తులు కూడా మధ్యాహ్నం టైంలో 1-2 గంటల పాటు రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఎండ కొడుతుంది, ఈ ఎండకి ఏం తిరగాలనేది విషయంతో కూడా రెస్ట్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం. అంటే ఎండ ప్రభావం ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మార్నింగ్ టైం నుంచి కూడా ఆల్మోస్ట్ 5:30 నుంచి కూడా ఈవినింగ్ 7-8 వరకు కూడా ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నైట్ టైం టెంపరేచర్ అంటే లాస్ట్ సీజన్ తో కనుక మనం ఒకసారి లాస్ట్ సమ్మర్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ లో కనుక వెళ్తే నైట్ హీట్ ఎక్కువైపోయింది. అంటే ఒక రకమైనటువంటి ఉక్కపోత లాస్ట్ ఇయర్ సమ్మర్ లో చాలా ఎక్కువగా ఉంది నైట్ టైంలో. సో విపరీతమైనటువంటి ఉక్కపోతతో కూడా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అంటే మధ్యాహ్నం టైంలో ఎండ వేడి, నైట్ టైంలో ఉక్కపోత. సో ఈ రెండింటి వల్ల కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే గతంలో ఎండాకాలం సీజన్ లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో బహుశా అదే పరిస్థితి మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది శివ. ఎందుకంటే ఎండాకాలంలో కూడా డేంజర్ బెల్స్ కొట్టే అవకాశం ఉంటుంది. ఎండ దాడికి దాంతో పాటు ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడంతో పాటు వడదెబ్బ ప్రభావంతో కూడా
మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యంగా వ్యవసాయం పనులు చేసే వాళ్ళకైతే ఈ ఎండాకాలం అయితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎండకు తగిన విధంగా ఈసారి కంపల్సరీగా కూడా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప, లేకుంటే ఎండ ప్రభావంతో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.